అని అయ్యని ఇలాంటివి మిషన్ బైరేజ్ అంటివి. మిషన్ బైరేజ్ ఏ ఊర్లో వచ్చింది? ఏ ఊర్లో తాగిండు? ఎవరు తాగిండు? పైప్ లైన్లు ఎక్కడ పోయినాయి? ఎందుకు వేసాడు? అవన్నీ కోట్లు పెట్టి లాస్ కాకుంటే మా గురించి వేసి మాకు ఎవరికన్నా సాగుతాను నీళ్ళు ఇచ్చిండు ఆవిడ. ఇప్పుడు ఎలక్షన్ లో కేసీఆర్ వచ్చి మళ్ళీ ఓట్లాడుతాండి దగ్గరికి వచ్చి అడిగితే ఇంతకుముందు అడిగితేనే వేసారు కదా ఓట్లు, మళ్ళీ ఎట్లా వేస్తారు? అంతేనా? ఇప్పుడు కష్టమే అంటావు ఇక టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ మర్చిపోడంటావు ఇక. ఇంతవరకు అసెంబ్లీ ఎందుకు వస్తలేడు? నువ్వు గెలిచినావు కదా, నువ్వు అసెంబ్లీ ఎందుకు మాట్లాడతలేవు అన్న? అంతేనా? అది పోయి గోడ సాటు కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నావు. మరి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు అసెంబ్లీలో. ఇవరికి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు పోతలేడు అని ఆలోచన చేస్తారు జనాలంతా. మరి ఇప్పుడు ఎందుకు పోతలేడు? అసెంబ్లీలో మాట్లాడాలి ఉంటే నేను ఇచ్చేసిన అని చెప్పాలి కదా. ఏ చెప్తలేవు? రేవంత్ రెడ్డి తప్పేసామని చెప్పాలి. మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు? అది నేను అనేది. ఇప్పుడు అతడు జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తాడు. జూబ్లీ హిల్స్ ప్రచారం చేయగానే వస్తాడని అనుకో. ఇంతకుముందు సచిన వ్యక్తితో వ్యక్తిగతంగా వస్తుండొచ్చు, అంతే. ఒకవేళ వస్తే రాడు. బీజేపీ వాడు వస్తాడు, వీడే వస్తాడు. జనం కష్టమని రావాలి కానీ ఎన్నికలు అప్పుడు మరి ఎన్ని రోజులు నువ్వు గడి కింద కూర్చొని ఇవాళ గడి బయట నుంచి వెళ్తా అని అన్నోడు వెళ్ళి గాడొక్క కాడ కాదు అంతటి చెయ్యి నువ్వు ప్రచారం. నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, నేను అది చేసిన ఏది చెప్పకుండా నువ్వు గంటలో కూర్చొని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అది ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఈరోజు కొబ్బరి బొండల వ్యాపారమా? ఎంత వస్తాయి ఇదైతే? ఏముంది, ఏమంటారు కదా, ఈ శాత కొట్టుకొని ఈ శాత బుక్కలో పోసుకున్నట్టు. అంతేనా? ఏ నుంచి వస్తాయి బోండలు మరి? అక్కడ ఆంధ్ర నుంచి.